శౌర్య అక్కడ లాకెట్ తీస్తూ ఉండగా ఇంతలో దీప అటుగా వస్తుంది. దీప వచ్చేసరికి శౌర్య అయితే అమ్మ దీన్ని చూసిందంటే తీసేసుకుంటుంది అని చెప్పి శౌర్య చేతుల్లో వెనక్కి పెట్టేస్తుంది. ఇంతలో దీప అయితే శౌర్యతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి శౌర్య, ఏంటి ఏం దాస్తున్నావు, ఒకసారి ఏది ఇలా చూడనివ్వు అని చెప్పి అంటుంది. ఇక శౌర్య అయితే చేతులు వెనక్కి పెట్టేసరికి ఏం దాస్తున్నావు, ఇలా చేయి చాపు అని చెప్పి ముందుకు చేయి చాపి తీసుకుంటుంది. తీసుకోగానే తన చేతిలో ఉన్న లాకెట్ చూసి తనైతే తీసుకుంటుంది. ఇక శౌర్య వెళ్ళిపోయాక దీప ఏం లాకెట్ ఇది అని చెప్పి ఇలా ఓపెన్ చేసి చూసేసరికి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది, నా చిన్నప్పుడు నా మెడలో ఉండే లాకెట్ కదా, మా నాన్న అప్పుడు నా మెడలో మా అమ్మ జ్ఞాపకంగా దీనిని వేశారు నాకు, ఈ లాకెట్ ఇప్పుడు శౌర్యకి ఎలా వచ్చింది అని చెప్పి దీప అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని దీప ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దీప అక్కడ లాకెట్ పట్టుకొని ఉండగా ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ అయితే తన బట్టల దగ్గర వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండడం చూసి దీప అయితే ఏంటి కార్తిక్ బాబు, దేనికోసం వెతుకుతున్నారు, దీనికోసమేనా అని చెప్పి ఆ లాకెట్ చూపిస్తుంది. చూపించగానే కార్తిక్ అయితే అవును దీప, ఇది నీకెలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దీప అయితే నేను ఆ ప్రశ్న అడగాలి, ఈ లాకెట్ మీకెలా వచ్చింది కార్తిక్ బాబు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే కార్తిక్ ఇలా అంటూ ఉంటాడు, అవును కదా, ఈ లాకెట్ గురించి నీకు ఒక కథ చెప్పాలి, అది ఒక పాత జ్ఞాపకం, చిన్నప్పుడు ఇలా ఇలా జరిగింది అని చెప్పి అప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ కూడా కార్తిక్ గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక ఆ జ్ఞాపకాలన్నీ విని దీప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆనంద బాష్పాలు అయితే కారుస్తూ ఉంటుంది. ఆ చిన్నప్పుడు లాకెట్ నేనే మీకు ఇచ్చాను అని చెప్పబోతూ ఉంటుంది. ఇక దీప చిన్నప్పుడు అయితే కార్తిక్కి తన మెడలో వేసింది అని ఇవన్నీ కూడా కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు. అలా ఒక పాప నా మెడలో వేసింది, ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని చెప్పి దీపతో కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ కార్తిక్ బాబు అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా అయ్యారా అని చెప్పి దీప అయితే కార్తిక్ బాబు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.